హలో అండి, నేను మీ అర్పిత ఫ్రమ్ వింటేజ్ వారాహి. మనం కంచిపట్టు చీరలు చూస్తున్నాము. బ్రాస్, బ్రాంజ్, కాపర్. ఇది బ్రాంజ్ అమ్మవారు. ఇవి కూడా మన దగ్గర మన స్టోర్ లో ఉన్నాయి. ప్లీజ్ కమ్ టు అవర్ స్టోర్ ఇన్ కొండాపూర్, హై టెన్షన్ రోడ్ అండి. ఇది ఓవల్టిన్ కలర్ అంటారు. మీకు అది ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. ఇది వరకు హార్లిక్స్, కాంప్లాన్ తో పాటు ఓవల్టిన్ అని ఒక పౌడర్ వచ్చేది. అది కూడా టేస్ట్ అలాగే ఉండేది, వాటిలాగానే ఉండేది, కానీ అది ఈ కలర్ లో ఉండేది అనమాట. పాలల్లో కలిపితే ఈ కలర్ వచ్చేది. అలాంటి ఓవల్టిన్ కలర్ కి మొత్తం అంతా దగ్గరగా ఇచ్చాడు. చీర మొత్తంగా బుటా ఇచ్చాడు చూడండి, చాలా దగ్గరగా బుటా ఇచ్చాడు. అన్ని పీకాక్స్, ఎలిఫెంట్స్, పీకాక్ ఎలిఫెంట్, పీకాక్ ఎలిఫెంట్, ఎవ్రీ ఆల్టర్నేట్ లైన్ అన్నమాట. ఒకటి పైన ఒకటి కింద లాగా ఇచ్చాడు. సో డయాగ్నలీ ఆపోజిట్ లాగా దానికి బ్యూటిఫుల్ బ్లూ ఇచ్చాడు. పైన కడ్డీ బార్డర్. రుద్రాక్ష సైజు పెంచేటప్పటికి ఇంకా ఎంత అందంగా కనిపిస్తోందో చూసారా. బార్డర్ లో రుద్రాక్ష వస్తే చీరకి అందమే వేరు. ఇది కమలం పువ్వులో ఏనుగుని పెట్టారు. చాలా మంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏనుగు తొండం పైకే ఉండాలి కదండి, కిందకు ఉండకూడదు కదండి అంటారు. పాపం ఏనుగు ఎంతసేపు పైనే ఉంటుందండి. యూజువల్ గా ఏనుగు తొండం కిందకే ఉంటుంది, పైకి ఉండదు. ఎలాంటి ఏనుగు కొనుక్కున్నా ఇంట్లోకి ఐశ్వర్యం తప్పకుండా వస్తుంది. ఏనుగు తొండం పైన ఉంటేనే ఐశ్వర్యం రావడం అనేది చాలా తప్పు ఇదండి. ఎంతో మంది వీడియో ఇదేంటి ఇప్పుడు ఈ మధ్య చెప్పేవాళ్ళు చాలా మంది వచ్చేసారు. తలా ఒకటి చెప్తున్నారు. అవన్నీ వినకండి. గుళ్ళో ఏనుగు కూడా కిందే ఉంటుంది, దానికి డబ్బులు ఇస్తేనే పైకెత్తుతుంది. సో ఏనుగు కిందకే తొండం ఉంటుంది, కంగారేం పడక్కర్లేదు. ఈ ఏనుగు తొండం కూడా కిందకే ఉంది. చక్కగా పక్కన పీకాక్ ఉంది. అవి ఈ లోటస్ లో ఉండడం మూలంగా ఇంకా డిజైన్ చాలా ఎలివేట్ అయ్యి కనిపిస్తోంది. మధ్యలో కడ్డీ బార్డర్ నెమలి కన్ను ఇచ్చారు, రుద్రాక్ష అటు ఇటు ఇచ్చారు. ఆ పైన డిజైన్ రావడం ఇంకా చాలా అందంగా వచ్చింది. పళ్ళు కూడా మామిడి పిందెలు ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ పీకాక్ ఇచ్చారు, మామిడి పిండి ఇచ్చారు, వేవ్స్ డిజైన్, రుద్రాక్ష, వాట్ నాట్ అండి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ సారీ. బ్లౌజ్ కి వచ్చి చక్కగా వాళ్ళే బుటాస్ ఇచ్చేసారు, పీకాక్ అండ్ ఎలిఫెంట్. అందుకని ఇంకా మీరు ఈ చీరకి ఏమీ చేయక్కర్లేదు. బ్లౌజ్ చక్కగా మీరు మంచి డిజైనర్ మెడ పెట్టేసుకుని బ్లౌజ్ కుట్టించుకుంటే దీనికంటే అందం ఇంకోటి ఏమీ లేదండి. యూనిక్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఓల్డెస్ట్ కాంబినేషన్ కదా, బట్ ఎవర్ గ్రీన్. యాజ్ ఇట్ ఈస్ గ్రీన్, ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ అండి. ఈ గ్రీన్ కి రెడ్ బార్డర్, ఎనీ టైమ్, ఎనీ కలర్, ఎనీ వెరైటీ ఆఫ్ సారీ. కంచిలో చాలా బాగుంటుంది, పైటనీలో చాలా బాగుంటుంది, గద్వాల్లో చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ బాగుండని చీర అనేది ఉండదండి. ఇది వేల్దారి బార్డర్, చిన్న బార్డర్ లో ఇచ్చాడు, కానీ చాలా అందంగా ఇచ్చాడు. ఆ ఎల్లో అండ్ గ్రీన్ లైన్ రావడము, అదేంటి బార్డర్ లో వెరైటీ రావడముతో అసలు ఈ చీరకి ఎంత అందం వచ్చిందో. చీర మొత్తం చాలా అదేంటి బుటా ఇచ్చాడు. మనకి ఇలా తిప్పేదాకా దగ్గరగా ఉంది. తర్వాత కుచ్చెళ్లలోకి వచ్చేటప్పటికి కొంచెం దూరం, కొంచెం దూరం ఇచ్చారండి, అంతకంటే ఎక్కువ. ఇలా మామూలుగా చీరలకి కొంచెం ఎక్కువ దూరం ఇస్తారు కదా, అలా కాకుండా చాలా కొంచెం దూరం మనకి ఎదురుకుండా కనిపించే కొంగు దగ్గరికిను లోపలికి చాలా కొంచెం డిఫరెన్స్, 1 or 2 inches అంతే డిఫరెన్స్. కానీ చీర చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చి రెడ్ ఇచ్చాడు, రెడ్ విత్ వేల్దారి బార్డర్. ఈ బార్డరే అందం అండి. దీనికి ఇంకా మీరు ఇంకేం చేయని అవసరం లేదు. కానీ ఇదే గ్రీన్ ఎల్లో థ్రెడ్ తో వర్క్ చేసినా కూడా చాలా బాగుంటుంది. స్టోన్ వర్క్ చాలా బాగా క్యారీ చేస్తుంది. జమ్దాని అయితే అసలు మీరు ఇంకా చెప్పనే అక్కర్లేదు. చీర యాజ్ ఇట్ ఈజ్ మాస్టర్ పీస్, అస్సలు అందులో డౌటే లేదు. ఎందుకంటే కలర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ దానిపైన అసలు ఈ బార్డర్ తీసుకురావడమే మాస్టర్ పీస్ కి ఒక క్వాలిటీ. అండ్ చీరని మాత్రం, పళ్ళు మాత్రం చక్కగా ఈ స్టైల్లో ఇచ్చాడు, పైటనీ స్టైల్లోనే ఇచ్చారు. ఎందుకు అనంటే ఈ పైటనీ స్టైల్ కి ఇలా వస్తుందండి. ఆ మామిడి పిందెలోకి థ్రెడ్ వర్క్, అది పూర్తిగా పైటనీ స్టైల్లో తీసుకొచ్చాడు. ప్యూర్ కంచి అండ్ డబుల్ వార్ప్ అండ్ వెరీ సాఫ్ట్ సారీ అండి. చాలా సాఫ్ట్ గా ఉంది. ఫీల్ గుడ్ సారీ. మీకు ఒంటి మీద పెట్టుకోగానే మీ ఆనందం నేను చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్. Feel the quality. Thank you.